నేను దరువుని నడిపించెదరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, ధరణిలోన గిరుల నడుమ బండరాల రాపిడిని, ఆకలి చేయరచిన ధ్వనికే కల పిలుపే బాని, నేను దరువుని నడిపించెదరువుని. ఇది దరువు సంస్థ పెట్టుకున్నప్పుడు రాసిన పాట. ఇది మా సంస్థకు ఒక స్వాగత గీతం లాగా, మా సంస్థ గీతంలాగా నిలబడిపోయింది. అది అనేక పాటలు రాసినాము. ఈ సంస్థలో నిజంగా చాలామంది అనేక మంది పనిచేసారు. వివిధ వృత్తుల వాళ్ళుగా ఇప్పుడు రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయా వృత్తులు పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా అందరికి కూడా చైతన్యం ఈ దరువు సంస్థనే, మేమందరం కూడా చైతన్యం పొందినాం అని చెప్పేసి సమాజంలో ఎవరికి వాళ్ళుగా వారి వారి పాత్రలు పోషిస్తూ ఉన్నారు. నేను గర్వంగా భావిస్తాను. కానీ భవిష్యత్తులో కూడా ఈ సంస్థకు ఇంకా మరింత ఒక ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి లభించాల్సిన అవసరం ఉంది. ప్రజల మద్దతు అవుట్రైట్గా ఉన్నది. ఇలా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం అనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికొక్కడ వాళ్ళు స్వతంత్రంగా వీడియోలు తీస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి చాలామంది, మేము గుర్తుపట్టలేము కొంతమందిని, అట్లాంటి వాళ్ళు కూడా అరే మా దరువేలన్న వీర్లార వందనం పాట, మన పాట, మన అమరవీరుల పాట అని చెప్పేసి గుండె కత్తుకొని వాళ్ళు పాడి ఆయా వాళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశాల్లో ప్రచారం చేసి ఇలా ఈ రవీంద్ర భారతికి రాబోతూ ఉన్నారు. గ్రాండ్ సక్సెస్ కాబోతూ ఉన్నది. మేము ప్రధానంగా మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి గారు దీనికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. అనేక మంది ఇంకా విమలక్క కానీ, విజయశాంతి గారు కానీ, అనేక మంది రాజకీయ పార్టీ ప్రముఖులు, ఉద్యమ సంఘాల వాళ్ళు, పాశం యాదగిరి గారు కానీ, గోరటెంకన్న కానీ, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా, పృథ్వీరాజ్ యాదవ్ అన్న కానీ, అలాగే చెరుకు సుధాకర్ అన్న కానీ అనేక మంది ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఘనంగా మేము నిర్వహించుకుంటాం. గద్దరన్న కూతురు కూడా ఇంతకుముందే వచ్చిపోయింది. కొద్దిసేపట్లో ఆ వినలక్క కూడా, అంటే అందరం కలిసి ఒక అమరవీరుల స్మృతి గీతాన్ని పాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం తెలంగాణ ఈ నెల మీద ఉన్నామంటే వాళ్ళ త్యాగాలు కాబట్టి ఆ త్యాగాల్ని మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదిగా ఈ వేదిక నుంచి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.